Today I am going to make a new video. ఈ వీడియో వచ్చేసి ND ఫిల్టర్స్ రివ్యూ. ఇది నేనైతే రీసెంట్ గా పర్చేజ్ చేసిన నా యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. నాకైతే 2700 సంథింగ్ చేంజ్ అయితే పడ్డది, కరెక్ట్ ఐడియా లేదు. స్క్రీన్ షాట్ అయితే పెడతా మీకు సైడ్ కి. సో నాకైతే 4 ఫిల్టర్స్ అయితే వచ్చినాయి. ఆ 4 ఫిల్టర్స్ ని నేనైతే చూపిస్తా మీకు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి వితౌట్ ఫిల్టర్. ఇది ఎండ వచ్చేసి 33 degrees 34 36 ఉంది. రేపు చూడలేదు, నిన్నైతే 34 ఉంది. ఎండ ఘోరంగా ఉంది. ఎండలనే ఈ ఫిల్టర్ వీడియోస్ ని అయితే క్లియర్ గా చేయడానికి అయితే ఉంటది. చూపిస్తుంది మీకు క్లియర్ గా ఎట్లా వస్తుంది, ఏంటి ఫిల్టర్స్ యూస్ఫుల్ కాదా. ఈ ఫిల్టర్ యూజ్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీకు సినిమాటిక్ లుక్ అయితే వస్తుంది. అండ్ బ్రైట్ లైట్ ఏదైతే ఇట్లా హెవీ లైట్ అయితే ఉంటుందో మిట్ట మధ్యనే ఆల్మోస్ట్ మనకి బ్రైట్ లైటే ఉంటది. బ్రైట్ లైట్ అనేది బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి మనకి ఎంతైతే లైట్ కావాలో అంతే ఇస్తుంది. అండ్ మనకి బ్లర్ అయితే వస్తుంది సైడ్ కి. ఇంత ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్ లో రివ్యూ చేయాలంటే కష్టం, మీకు కూడా క్లియర్ గా అయితే ఉండదు. సో అందుకనే నేను ఇక్కడ VST కాడ ఉన్న ఫ్లైఓవర్ అయితే ఎక్కేసి మనకు ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది. క్లియర్ గా మనం సెటప్ చేసి చూపిస్తాం మీకు. మైక్ సౌండ్ ఎట్లా వస్తుందో, ఆడియో ఎట్లా వస్తుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సోనీ EVL సంథింగ్ ఆ మైక్ అయితే యూజ్ చేస్తున్నా. నేను దానికి డెడ్ క్యాట్ ఏది పెట్టలేదు, జస్ట్ నాకు ఆ మైక్ తోటి ఏదైతే వచ్చిందో డెడ్ క్యాట్ కాదు, అది విండ్ నాయిస్ రాకుండా బ్లాక్ చేయడానికి అది. నేనైతే దాన్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా ఎక్స్ట్రా నేను ఏం పెట్టలేదు, జస్ట్ నా హెల్మెట్ నా మౌత్ కి సైడ్ పెట్టినా అండ్ గెయిన్ -10 అయితే పెట్టినా. నేను మళ్ళీ వీడియో ఎడిట్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి నేను డవాన్సీలో చేస్తా ఎడిటింగ్. ఫైనల్ మనం VST ఫ్లైఓవర్ దాకానైతే వచ్చినాం. ఫ్లైఓవర్ ఎక్కగానే కొంచెం సైడ్ తీసుకోండి, అన్ని ఫిల్టర్స్ అయితే పెట్టి చేద్దాం. నేనైతే 80 స్పీడ్ లో ఉన్నా. ఏమన్నా విండ్ బ్లాస్ట్ అట్లాంటివి ఏమన్నా వచ్చినా కింద కామెంట్ చేయండి. ఎట్లయినా నేను వీడియో ఎడిటింగ్ లో చూసి తెలుసుకుంటా. ఇది వచ్చేసి నా ఫస్ట్ మోటో బ్లాగ్. నేను ఇదివరకే నాకు ఆల్రెడీ ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ లో నేను ఏవియేషన్ రిలేటెడ్ కంటెంట్స్ అయితే మాట్లాడతాను. ఇది వచ్చేసి ఓన్లీ నా లైఫ్ స్టైల్ గురించి, మోటో బ్లాగ్స్, నా ట్రావెలింగ్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే ఇది స్టార్ట్ ఇట్లా చేసిన నేను మోటో బ్లాగ్ తోటి నేను ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్ని చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. వర్కౌట్ అయినా కాకపోయినా నా మెమోరీస్ కోసం అయితే నేను చేద్దామని అనుకుంటున్నా. వర్కౌట్ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే చేయొచ్చు. అదైతే మనం ట్రావెలింగ్ బ్లాగ్స్ నడిచినా నడవకపోయినా, వీడియోస్ రీచ్ అయినా రీచ్ కాకపోయినా అయితే మెమరీస్ కోసం అయితే షూట్ చేసి యూట్యూబ్ లో అయితే పెడతా. ఫిక్స్ అయిపోయినా నేనైతే. నాకైతే లైట్ గా హెల్మెట్ లకు అయితే విండ్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు 60 స్పీడ్ లో ఉన్నా. 60 స్పీడ్ లో ఉంటేనే ఇంత విండ్ వస్తుంది. అయినా నేను ఫ్లైఓవర్ ఎక్కినట్టే నార్మల్ గా ఉంటుంది విండ్ బ్లాస్ట్ అనేది. ఇది వితౌట్ ఫిల్టర్. మీరు ఇప్పుడు చూసేది ఫిల్టర్ అయితే పెడదాం కొంచెం ముందు పోయిన తర్వాత. ఫిల్టర్ పెట్టాలి అండ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడైతే ఫిల్టర్ పెడదాం. ఫిల్టర్ పెట్టేసి సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఎండ ఘోరంగా ఉంది. నేను మొత్తానికి ఫ్లైఓవర్ పైన అయితే ఆగుతున్నా. ఫస్ట్ బ్లాగ్ తీసేయాలి. మా ఊపిరి ఆడట్లేదు. నేను అది చిన్న ప్యాడ్ పోయింది. అయితే నేను ఏమంటారు అది ఐ మాస్క్ పెట్టేసి జుగాడ్ చేసేసిన. చూపిస్తా మీకు నా హెల్మెట్ సెటప్. ఇది వచ్చేసి లెన్స్ కవర్ అండ్ 16 యూజ్ చేద్దాం. ఇవన్నీ నేను ఆల్రెడీ కొంచెం ట్రైల్ చేసిన కానీ ఇది అయితే చేయలేదు. ఫిల్టర్ అయితే పెట్టేసిన. ఫిల్టర్ ఇప్పుడు మీకు చూపిస్తా మళ్ళీ తీసి. ఇది వచ్చేసి ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ పెట్టిన తర్వాత రైడ్ అయితే చేసి చూద్దాం. గ్లౌజ్ వేసుకొని రైడ్ అయితే చేసి చూద్దాం. నేను ఇప్పుడు పెట్టింది ND16 ఫిల్టర్. ఎట్లా వస్తుందో కింద కామెంట్ చేయండి. 80 స్పీడ్ అయితే పోయి చూద్దాం. నేను ప్రతిదీ అమెజాన్ లో ఉన్నా. నేను హెల్మెట్ సంబంధించిన సెటప్, కెమెరా ప్రతిదీ నేను అమెజాన్ లో ఉన్నా. నేను బయట ఎక్కడ తీసుకోను షాప్ లో. ప్రైస్ ఎక్కువ తక్కువ నేను అమెజాన్ లోనే తీసుకున్నా. మొత్తం 4 ఫిల్టర్స్ అయితే వచ్చినాయి. ND16, ND32, ఇంకోటి ND8 or సంథింగ్,
అండ్ సిటిఎల్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ అయితే పోదాం. బ్యాక్ సైడ్ పోయి మిడ్ ఆఫ్ ది ఫ్లైఓవర్ లా చేంజ్ చేద్దాం. యూటర్న్ బంద్ చేసిరు కదా పోలీసు. యూటర్న్ ఎక్కడ పెట్టిరు బ్రో? యాజ్ యూజువల్ ట్రాఫిక్ జామ్. ఎంత ఫ్లైఓవర్ వేసినా ఏడు దాకా వచ్చేసరికల్లా ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటది. ఇంకా యూటర్న్ బంద్ చేసిరు. యూటర్న్ ఆన్ చేస్తే వెహికల్ తిప్పరాని వాళ్ళందరూ ఆడ చిన్నగా తిప్పుతుంటారు. ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువ అవుతుంటది. అయితే క్రాస్ చేసి యూటర్న్ తీసుకోవాలి. అయితే వెనక పోదాం. ఇక్కడ చెట్ల వల్ల కొంచెం నీడ ఉంది, అందుకే మనకి ఎండ అంత అనిపించట్లేదు. ఫ్రీగానే అయితే వెహికల్ హోమ్ జరుగుతున్నాయి. కారులకి ఏముంది, ఎండ ఉన్నా ఏదన్నా ఏసీ వేసుకొని చిన్నగా పోతారు. మాకు అట్లా కాదు. అసలుకే మనది క్లాసిక్ రివాన్. ఇంజన్ హీట్ వస్తుంది, పైనుంచి ఎండ, కింద ఈ వెహికల్ సైడ్ చుక్కలు అవుపిస్తాయి. మా ఈడ కూడా యూటర్న్ ఉందా లేదా? రైట్, యూటర్న్ ఉంది. ఆటోలు అయితే దొరుకుతున్నాయి. ఇట్లా చిన్న తిప్పుతారు కార్లు. ఫ్లైఓవర్ మిడ్ ఫ్లైఓవర్ ఎక్కేసి ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దాం. ఈ నీడలో కూడా ఎట్లా వస్తుందో చూడండి. ఈ ట్రీ షాడోస్ పడుతున్నాయి కదా, షాడోస్ పడేటప్పుడు మీకు ఎట్లా అవుపిస్తుంది, సినిమాటిక్ లుక్ అవుపిస్తుందా అవుపేయట్లేదు కింద కామెంట్ చేయండి. సెంటర్ పోయిన తర్వాత ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దాం. 2 hours later. ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దాం. ఎవడేం హిట్ చేయడు బ్యాక్ నుంచి వచ్చి. ఫైర్ మధ్యలో ఆపిన నీరు తక్కువ అంటాం. మళ్ళీ హిట్ చేస్తే పార్కింగ్ లైట్ అయితే ఆన్ చేసిన. ND32 అయితే పెడదాం. ND16 అయిపోయింది, ND32 పెడదాం. 32 పెట్టక ఉంది ఇట్లా, ఇది పెట్టిన తర్వాత దానికి దీనికి ND16 కి ND32 డిఫరెన్స్ ఏంటో మీరే చెప్పాలి. అండ్ నేను ఇది D-Log 10 బిట్ల అయితే రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మళ్ళీ వేరే లెన్స్ అయితే పెడదాం. ND16 బాగుందా, ND32 బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. నేనైతే చూసినంత వరకు యూట్యూబ్ లో నేను చాలా మంది మోటో బ్లాగర్స్ ని చూసిన 16 అయితే పెడతారు, ప్రిఫర్ చేస్తారు. మన తెలుగులో ప్రాపర్ రివ్యూ లేదు ND ఫిల్టర్స్ గురించి, అందుకే నేను ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నా ND ఫిల్టర్స్ మీద. మీరు ND ఫిల్టర్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తే మొత్తం ఇంగ్లీష్ హిందీనే ఉంటది. మీకు తెలుగులో అస్సలు ఉపయోగం ఒక్క వీడియో లేదు సరిగా. మీ హెల్మెట్ మౌత్ పెట్టుకోలేదు, గాలికి ఎగురుతుంది, అదే సౌండ్ వస్తుంది. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే ఫిల్టర్ అయితే పెడదాం. మనం ND16 ND32 అయితే యూజ్ చేస్తాం. ఇంకా 2 ఫిల్టర్స్ ఉన్నాయి, CTL, ఇంకోటి ND8 ఆర్ సంథింగ్, నెంబర్ గుర్తులేదు సరిగా. ND8 అట్టుంది. నెక్స్ట్ ND8 అయితే పెడదాం. ఎట్లా వస్తుందో చెప్పాలి మీరే. నాకు తెలిసి దీనికి ఇక్కడ యూటర్న్ లేదట్టుంది, మళ్ళీ సిగ్నల్ కాడికి పోవాలట్టుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ వస్తుందా రావట్లేదో కూడా చెప్పండి. సైడ్ బ్లర్ ఎఫెక్ట్ సినిమాటిక్ లుక్ ఇవన్నీ అన్నారు, చూద్దాం మనం కూడా. ఇది ముందర స్టాండ్ కూడా తీసుకున్నా, సో ఎట్లా వస్తుంది రైడర్ వ్యూ అని చెప్పేసి తీసుకున్నా. ఇంతవరకు ట్రై అయితే చేయలేదు, యాంగిల్ కూడా కరెక్ట్ ఉందో లేదో తెలియదు, అది రాడు చూద్దాం. సిగ్నల్ అయితే పడ్డది ఉంది కానీ క్రాస్ చేయొచ్చా? క్రాస్ చేద్దాం. అందరూ క్రాస్ చేస్తారు, మనం కూడా చేద్దాం. అది దాకా పోవడం అంటే కాన్ఫర్మ్. ND32 తీసేద్దాం. ఫిల్టర్స్ చేంజ్ చేసినప్పుడు ఇట్లా గ్లౌజ్ తీయాల్సి వస్తుంది. బ్యాగ్ వేసుకొని వచ్చిన చిన్న బ్యాగ్ లో. ND16 అయిపోయింది, ND8 టైం అయిపోయిందమ్మా పనుకో. ఇక చూసి అయితే పెడదాం. ఇది ఫిల్టర్ లేకుండా వితౌట్. ఇప్పుడు ఫిల్టర్ పెట్టిన తర్వాత యాంగిల్ కరెక్ట్ వస్తుందో రావట్లేదో కూడా తెలియదు నాకు. ఇప్పుడు ND8 అయితే పెట్టినా. వెహికల్ బ్యాక్ సైడ్ ఏం రావట్లేదు. ND8 సెట్టింగ్స్ అయితే నేను ఏం చేంజ్ చేయలే. కెమెరా సెట్టింగ్స్ నేను ఒకటే సెట్టింగ్ పెట్టినా. ఆ సెట్టింగ్స్ కూడా చెప్తా మీకు ఏమేమి పెట్టినో. నేను నాకైతే గుర్తులేదు ఏం పెట్టినో, కానీ అయితే ప్రాపర్ సెట్టింగ్స్ అయితే పెట్టినా. నేను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే D-Log కెమెరా షటర్ స్పీడ్ వచ్చేసి 1/60. నేనైతే 4K 30 FPS లో అయితే రికార్డ్ చేస్తున్నా. నేను చెప్తా నేను క్లియర్ గా. అట్ ది ఎండ్ నేను డిస్ప్లే చేస్తా స్క్రీన్ పైన. ఫ్లైఓవర్ అయితే ఎక్కేసిన, రివ్యూ అయితే చేద్దాం. వెహికల్ అయితే క్రాస్ చేద్దాం. మనకి ఏదైనా అడ్డుంది మొత్తం. అరే నువ్వు కూడా నన్ను ఊరిరా, పో జల్దీ పో. వీడియో చేసేటప్పుడే ఇంత ట్రాఫిక్ ఉండాలి ఈ ఫ్లైఓవర్ పైన.
అన్నిటైతే కాల్ చేస్తున్నా సైడ్ పోదు ఏ స్లిప్ లేదు అవసరం నైనా అది BYD చైనా బ్రాండ్ అనుకుంటా BYD మీటింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు BYD నేను కార్ పైన అయితే చూసిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ అదేనా కదా కింద కామెంట్ చేయండి. కార్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎలక్ట్రిక్ కార్ ఇది EV అని అయితే ఉంది. ఎలక్ట్రిక్ కార్ ఇది BYD లా కాలేజ్ చూసుకుంటే ఆటోలు గుద్దేటట్టున్నాయి కదా. BYD లా వాటర్ ప్రూఫ్ కార్ ఉంది. వాటర్ ప్రూఫ్ వాటర్ లో నడుస్తుంది ఆ కారు. ఐషో స్పీడ్ అయితే చైనాలోనే అయితే ట్రై చేసింది. అంటే మరి అది బోట్ లెక్కనైతే పోదు. సర్టన్ మీటర్స్ లో వాటర్ డెప్త్ లో పోతుంది కదా కారు. సర్టన్ స్పీడ్ అయితే పోతుంది. ఏదైనా ఫ్లడ్స్ వస్తే సేఫ్టీ ప్రకారంగా తయారు చేసేది. ప్రాపర్ బోట్ కార్ అయితే కాదు. సూపర్ ఉంది కార్. విండ్ అయితే ఘోరం వస్తుంది. నేను ఫ్లైఓవర్ మీద డ్రైవ్ చేస్తాను కాబట్టి ఘోరమైన విండ్ అయితే వస్తుంది. వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అస్సలు అర్థం కాదు. విండ్ కి ఫస్ట్ టైం కదా మోటో వ్లాగ్, కొంచెం అంత ఏమంటారు నర్వస్ అంటారు. నర్వస్ కూడా కొంచెం ఫ్రెండ్స్ వాయిస్ రికార్డ్ అవుతుందా రావట్లేదా, కెమెరా యాంగిల్ మంచిగా వస్తుందా రావట్లేదా, ఇవన్నీ అట్లా మైండ్ లో నడుస్తున్నాయి. ఆడియో సరిగా రాకపోయినా, వీడియో సరిగా రాకపోయినా, యాంగిల్ కరెక్ట్ లేకపోయినా ఇప్పుడు నేను చేసిన వీడియో వేస్ట్. ఈ ఎండల ఈ పెట్రోల్ ఎంత వేస్ట్, నా ఎనర్జీ ఎంత. ఫుటన్ తీసుకొని నేను నెక్స్ట్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తా. ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నా మళ్ళా. ఇప్పుడు లాస్ట్ ఫిల్టర్ అయితే పెడతా. దీనికి ఇంకా స్టిక్కర్ తీయలే, నేను అసలు ట్రై కూడా చేయలే. పాపం పెద్దమ్మ వస్తుంది, పెద్ద మనిషి వస్తుంది, వాళ్ళ దగ్గర క్యాష్ లేదు, పైసలు లేవమ్మా. నేను ఉత్తి చేతులతో వచ్చిన బయటికి, ఉత్తి చేతులతో వచ్చినమ్మా. ఉంటే ఇచ్చేటోళ్ళని. పర్సు కూడా పట్టుకురాలే, ఏం పట్టుకురాలే, వేరే పర్పస్ మీద వచ్చిన. ఉంటే ఇచ్చేటోళ్ళని, వాళ్ళ దగ్గరనేమో ఏం లేదా, చేతులతో వచ్చిన. ఎట్లా వదిలేస్తారు రా పేరెంట్స్ ఇట్లా రోడ్డు పైన. ఒకళ్ళు ఉంటారు కానీ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసారు. నువ్వమ్మా ఏమనుకోకు, ఏం పట్టుకురాలే అసలుకి. పెద్ద మనుషులు చూస్తే చాలా బాగా అనిపించింది. ఫుడ్ కోసం పట్టుంది. నేనైతే ఇప్పుడు CPL ఫిల్టర్ అయితే పెట్టేసిన. నా దగ్గర అసలు ఏది పట్టుకురాలేదు. నేను జస్ట్ నేను కెమెరా ఒక్కటి పట్టుకొని వచ్చిన. నేను ఏది పట్టుకురాలేదు. ఇది వచ్చేసి CPL ఫిల్టర్. ఇది ఎట్లా వస్తుందో మీరే చెప్పాలి. సెట్టింగ్స్ మాత్రం సేమ్ సెట్టింగ్స్ అయితే పెట్టినా నేను. ప్రతి దానికి సేమ్ సెట్టింగ్స్. నేను ఎక్స్ట్రా ఏమి చేంజ్ చేయలేదు. నేను అన్నిటికీ ఒకటే సెట్టింగ్ అయితే పెట్టినా నేను. ND16, ND32, ND8, CPL ఈ అన్నిటికీ నేను ఒకటే సెట్టింగ్ పెట్టినా. ఆ సెట్టింగ్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా ఏమేమి పెట్టినా. ఈ CPL అనేది నాకు తెలిసి ఎక్కువ హెవీ లైటింగ్ వస్తే వాడతారేమో, నాకు కూడా క్లియర్ గా తెలియదు. నేనైతే జస్ట్ రివ్యూ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. నేను ఫిల్టర్ తీసుకొని బయటకు వచ్చి రివ్యూ అయితే చేస్తున్నాను. ఎట్లా వస్తుంది నాకు కూడా తెలియదు. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. ఇంటికి పోయాక మళ్ళీ నేను ఈ వీడియో అంతా ఆన్ చేసి చూస్తే తెలుస్తుంది ఏ ఫిల్టర్ మంచిగా వచ్చింది ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇక ఏ ఫిల్టర్ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. TSRTC బస్ భవన్, RTC క్రాస్ రోడ్ కడుపు సార్. చూడండి ఫ్లైఓవర్ వ్యూ ఎట్లుందో, మొత్తం ఊపిస్తుంది. అటు సిటీ కార్నర్ దాకా ఊపిస్తుంది మొత్తం నీట్ బ్యాక్ సైడ్. ఇప్పుడు వితౌట్ ఫిల్టర్ అయితే ట్రై చేద్దాం. So much later that the old narrator got tired of waiting and they had to hire a ఈ ఫుటేజ్ కొంచెం డిఫరెంట్ గా ఊపిస్తుంది కదా. ఇది వచ్చేసి వితౌట్ ఫిల్టర్, ఇది ఫుల్లీ రా. ఇది నేను ఏ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తలేదు. నిన్న సెట్టింగ్ వచ్చేసి D-Log లో అయితే పెట్టేసిన. ఇది D-Log లో పెట్టేసి రికార్డ్ అయితే చేస్తుంది. ఇది అన్ని ఫిల్టర్స్ అయితే ట్రై చేసిన, అన్ని ఫిల్టర్స్ అయితే అయిపోయినాయి. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసినాం. ఇది వచ్చేసి నా ఫస్ట్ మోటో వ్లాగ్. ఇది మోటో వ్లాగ్ అంటారా లేకపోతే రివ్యూ అంటారా నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఫస్ట్ సెటప్ చేసుకుంటే మోటో వ్లాగ్ అయితే చేస్తారు.
కానీ మనమేమో రివ్యూ చేసినాం. ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఏమన్నా అటు ఇటు కొంచెం మిస్టేక్స్ ఏమన్నా చేస్తే క్షమించండి ప్లీజ్. ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్, ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా వీడియోస్ అయితే చేసినా కానీ అంత పర్ఫెక్ట్ అయితే చెయ్యలేము కదా మనం. ఫస్ట్ చిన్న హరపడకు మిస్టేక్స్ అయితే ఉంటాయి, అవి చూసుకో నెక్స్ట్ టైం ఏమన్నా ఫిక్స్ చేసుకుంటా. మీకు రివ్యూ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది, ఏంది నా నుంచి మీరు ఏమన్నా వీడియోస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తా లేదా, ప్రతిదీ మీకు నా బ్లాగ్ చూస్తే మీకు ఏమనిపించిందో ఆ ఫీలింగ్ అనేది కింద రాసేయండి, కింద కామెంట్ రాసేయండి. అండ్ మీకు నా బైక్ చూపిలే కదా, బైక్ చూపిస్తాను నాగండి. నేను డ్రైవ్ చేసి నా బైక్ వచ్చేసి క్లాసిక్ 350 రిబాండ్ 2022 మోడల్. చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్ ఆపేసి ఇక్కడ ఆపడానికి అవుతుంది. ఫ్లైయర్ మీద వెహికల్స్ బాగా వస్తున్నాయి. ఇంకెక్కడ నన్ను ఆపి చూపిస్తాను. ఎక్కడ చూపించాలో నాకు అర్థం కావట్లేదు. మొత్తం ఎడ చూసిన ట్రాఫిక్ ఉంది, ఎండ ఉంది. మనకు బ్రైట్ సన్లైట్ అయితే ఉండొద్దు, నార్మల్ సన్లైట్ అయితే ఉండాలి. ఎన్డీ ఫిల్టర్ పెట్టి చూపిస్తే ఇంకా మంచిగా ఉండదులే కానీ పర్లేదు. ఎన్డీ ఫిల్టర్స్ పెట్టి చూపించే రోజులు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే అన్ని చెయ్యాలని కాదు, చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దాం, చిన్నగా చేద్దాం ప్రతిదీ. నేనేదో యూట్యూబర్ అయిపోయి మొత్తం పైసలు సంపాదించుకుందాం అనే వీడియోస్ అయితే చేస్తలేదు. నాకు వీడియోస్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టం చెప్పాలంటే. ఆ ఇష్టంతో చేస్తున్న వీడియోసే. ట్రావెలింగ్ అన్న, మోటార్ బ్లాగింగ్ అన్న చాలా ఇష్టం. బయాస్ అని కాదు, 1,40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ మనకి సెట్ కాల. ఫినాన్షియల్లీ మన జాబ్ అంతా మనకు సపోర్ట్ లేదు. ఇప్పుడు కొంచెం అంతా ఓకే ఉంది, సెట్ ఉంది కాబట్టి మోటార్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. నాది సూర్యాపేటే, నేను పుట్టింది పెరిగింది అంతా సూర్యాపేట. కాకపోతే హైదరాబాద్కి వచ్చేసి దగ్గర 9 years అవుతుంది. ఇక్కడనే ఉంటున్నాం. కొంచెం ముందు పోయి అయితే మీకు బైక్ అయితే క్లియర్ గా చూపిస్తా. చలో నా బండిని అయితే చూపిస్తా. కార్ అయితే రాదు. ఇది వచ్చేసి నా క్లాసిక్ రిబాన్ 350. నిన్ననే సర్వీస్ అయితే చేయించిన. నాకు తెలిసి ఇప్పుడు దీని సర్వీస్ 6 or 7 ఉంటుంది. 3 years అయిపోయింది. 24,000 అయితే జరిగింది ఇది. నేను ఈ లైట్స్ రామ్కోటిలా కొన్నా, అవి పనిచేస్తలే. పెట్టించిన కాంచి నాకు తెలిసి హార్డ్లీ ఒక 2-3 hours వాడినట్టుంది నేను గంతే. ఒక బ్యాక్ టైర్ అయితే చేంజ్ చేయించిన, ఇంకేం చేంజ్ చేయలే. ఇది వచ్చేసిన బైక్ సర్వీస్ చేసి చేసిన. ఇది నా బైక్ ఫ్రంట్ వ్యూ. ఫస్ట్ టైం కదా మోటార్ లాగా. రోడ్డు మీద చాలా మంది చూస్తారు, చాలా నర్వస్ ఫీల్ అవుతున్నా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది నా బైక్. ఈ బైక్ పైన నేను కన్యాకుమారి అయితే వెళ్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే మీ ఇష్టం. నా ఛానల్లో మరీ అంత ఇంకేం కంటెంట్స్ అయితే ఇంకేం లేవు. నా రివ్యూ ఎట్లా అనిపించింది ఏంది కింద కామెంట్ చేయండి. మన ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంటే షేర్ ఫ్రెండ్స్. I want to reach 1 million likes. So please sarapakara